మహాశ్రమలు తనను చుట్టుకొని ఏలోకపరంగా ఆశలన్నీ అడుగంటిన వేళ యోబు దృష్టి నేరుగా దేవునిపై పడింది. మనుషులెవ్వరు కాదు, దేవుడే అది తనకు చేశాడని నమ్మాడు. యోబుకి షబాయుల కత్తుల వెనక దేవుని హస్తమే కనపడింది. ఆకాశం నుండి పడిన పిడుగు వెనక దేవుని హస్తమే కనపడింది. తన కుమారుల ఇంటిని చుట్టుముట్టి నాశనం చేసిన సుడిగాలి వెనక దేవుని హస్తమే కనపడింది. సమస్తము పోయి నిశ్శబ్దము తప్ప ఏమి మిగలని తన జీవితం వెనక దేవుని హస్తాన్ని చూశాడు యోబు గారు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. అన్నిటిలోనూ దేవుణ్ణే చూసే యోబులో విశ్వాసం పరిపక్వమైనది. యోబు దేశపు సంపన్నుడు తన బూడిదలో కూర్చుని ఉండి కూడా దేవుడు నన్ను సంహరించిన నేనాయనలో నమ్మకం ఉంచుతానని ప్రకటించాడు. అది విశ్వాసం అంటే. అలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉంటే ఎంత ధన్యులమవుతాం. శ్రమలలో కూడా మనం సంతోషాన్ని వెతుక్కుంటాం.